హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైమా. ఈరోజు వీడియో వచ్చేసరికి బ్రెడ్తో బూరెలండి. బ్రెడ్తో బూరెలు ఏంటా అనుకుంటున్నారా? ఒక్కసారి ట్రై చేయండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మాత్రం. ఈవెన్ గెస్ట్లు వచ్చినా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్దండి. మన దగ్గర ఐటమ్స్ అన్నీ రెడీగా ఉంటాయి. దీనికి కావాల్సినవి అర కేజీ క్యారెట్ అండి, 2 కొబ్బరికాయలు, మనకి బ్రెడ్ ప్యాకెట్లో 1.5 బ్రెడ్ ప్యాకెట్ పట్టిందండి నాకు. 2 కొబ్బరికాయలని కడిగేసి ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం క్యారెట్‌ని తురుముకుందాం. క్యారెట్‌ని మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా! అంత చిన్నగా తురుముకుంటే క్యారెట్ అనేది తొందరగా మగ్గిపోద్దండి. నేను క్యారెట్‌ని తురిమి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొబ్బరిని కూడా మిక్సీలో ఆడి పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్‌లో వేసుకొని ఒక 2 తిప్పులు తిప్పితే అలాగ రఫ్‌లీ పేస్ట్ అవుద్ది కదండీ! అలా సరిపోద్ది. మళ్ళీ వాటరీగా అయిపోతే హల్వా అంతా బాగోదు. సో, ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది. ఇప్పుడు క్యారెట్‌ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ గానీ, ఘీ గానీ మీ చాయిస్ ఏది ఇష్టముంటే అది ఏసుకోవచ్చండి. నేనైతే ఘీ వేసుకున్నాను. ఘీ వేసుకోవడం వల్ల అరోమా అనేది చాలా బావుంటది. క్యారెట్‌ని మూ మూత పెట్టి సిమ్‌లో ఒక 80% ఫ్రై అవ్వనివ్వాలండి. ఓన్లీ ఘీలో ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 80% ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ పాలైతే సరిపోతాయండి. ఎందుకంటే మనకి అర కేజీ క్యారెట్ కాబట్టి సరిపోతది. ఈ ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ పాలు, ఆ నెయ్యిలో కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 ఇలాచీ యేసుకున్నానండి. ఇది మాత్రం ఆప్షనల్. మీకిష్టమైతే యేసుకోవచ్చు. మీకిష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ అనేది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చాలా మైల్డ్‌గా ఉండాలండి హల్వా మాత్రం. నెక్స్ట్ కొబ్బరి కూడా ఏస్తాం కదా! దానికి దీనికి సరిపడా మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలండి. నేనైతే షుగర్ వేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఈ షుగర్‌లో వాటర్ డ్రైన్ అయిపోయే వరకు హల్వాని ఫ్రై చేసుకున్నానండి. అసలు ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఇల్లంతా అరోమా అసలు చాలా బావుంటది. మీరు షుగర్ ఏసాక ఎంత వాటర్ వచ్చినాయో చూసారు కదా! నెక్స్ట్ ఇందులో కొబ్బరి యాడ్ చేసుకున్నామండి. మనం కొబ్బరి కూడా మొత్తం బాగా కలుపుకోవాలండి. క్యారెటు, ఈ షుగరు, కొబ్బరి కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మాత్రం స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరి అంత ఫ్రై అవ్వకపోయినా మధ్యలో క్రంచీగా బావుంటది. నాకు అయిపోయే ముందు దింపుకునే ముందు మనం కొంచెం ఘీ వేసుకొని దింపేసుకుంటే సరిపోద్దండి. అస్సలా ఈ ఉత్తిగా కూడా ఈ క్యారెట్ హల్వా కింద చాలా బావుంటదండి. నెక్స్ట్ మనం బ్రెడ్‌ని పాలల్లో ముంచుకోవడం కోసం పాలనేవి గోరువెచ్చగా ఉండాలండి. మీరు ఈ వీడియోలో చూసారు పాలు గోరువెచ్చగా ఉన్నాయి కదా! నెక్స్ట్ బ్రెడ్ ప్యాకెట్స్‌కి 4 ఎడ్జెస్ ఉంటాయి కదా! ఆ ఎడ్జెస్‌ని కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ కట్ చేసుకుంటేనే బ్రెడ్ బూరెలు చుట్టినప్పుడు అనేది అది విడవకుండా ఉంటది. ఎలా కట్ చేసుకోవాలనేది మీరు ఈ వీడియోలో చూడండి. అలా కట్ చేసిన ముక్కలు కూడా మనకేం వేస్ట్ కావండి. దాంతో హల్వా చేసుకోవచ్చు. ఆ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్రెడ్‌నుంది కదండీ! ఈ బ్రెడ్ అనేవి ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని పాలల్లో ముంచి ఆహ్, ఆ హల్వాని అందులో పెట్టాలండి. మీరు ఈ వీడియోలో చూడండి క్లారిటీగా. ఆల్రెడీ ఆ బ్రెడ్ స్లైస్ అనేది పాలల్లో ముంచాము. ముంచడం అంటే వెంటనే తీసేయాలండి ముంచి. ఏదో మనకి కొంచెం తడిగా ఉంటే సరిపోద్ది అలా క్లోజ్ అవ్వడానికి. ఇది క్లోజ్ చేసుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా క్లోజ్ చేసుకోవాలి. లేకపోతే ఓపెన్ అయిపోయి మనకి ఆయిల్‌లో ఎయగానే బూరెలు చీదేస్తాయంటారు కదా! అలాగే సేమ్ రిపీట్ అవుద్దండి దీనికి కూడా. ఇలా వన్ బై వన్ చేసుకొని మనం పక్కన పెట్టుకొని అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడే ఇవి కొంచెం దగ్గరగానే అవుద్ది బ్రెడ్ అనేది. నెక్స్ట్ దీని డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది సిమ్‌లో ఉండాలండి మనం ఫ్రై చేసుకున్నప్పుడు. ఒక్కసారి మనం ఇవి ఆయిల్‌లో ఏస్తున్నప్పుడు బూరెని ఈ వీడియోలో చూసారు కదా! అలా చేత్తో మొత్తం క్లోజ్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడైతే పర్ఫెక్ట్‌గా ఉంటాయి ఎక్కడ ఓపెన్ అవ్వకుండా. మనం ఈ ఫ్రై చేసుకున్నంత సేపు స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. ఇదే బెస్ట్ టిప్ అండి. లేకపోతే పైన బ్రెడ్ అంతా మాడిపోతది కదా! ఆ రకంగా అయిపోతది. వేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రావాలండి. ఏ కలర్‌లోకి వచ్చినాయో మీరు ఈ వీడియోలో చూసారు కదా! ఆ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్‌ని డ్రైన్ చేసుకోవాలండి. అసలు ఈ రెసిపీ నేను చెప్పడమే కాదు, అసలు ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే అసలు ఈ రెసిపీకి ఫ్యాన్ అయిపోతారు. అంత బావుంటది. బయటంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్‌గా, జ్యూసీగా అసలు చాలా బావుంటదండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.